వీళ్ళ తప్పులు కనబడకుండా అంటే వాస్తవంగా ఏదైతుందో అదే తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయగలిగినట్టయితే కేవలం ఒక్క లిఫ్ట్ తో మాత్రమే మనకి ఎల్లంపల్లికి నీటిని తరలించుకునే అవకాశం ఉండగా ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ అనే నెపంతో ఏదైతున్నదో 100 మీటర్ల దిగువకు తరలించి వీళ్ళ మీరు 3 లిఫ్ట్లు మేడిగడ్డ గాని అన్నారం గాని సుందిల్ల గాని 3 లిఫ్ట్ల ద్వారా కేవలం 38,000 కోట్లతో నిర్మాణం పూర్తయ్యేటువంటి ఒక ప్రాజెక్టే 1,20,000 కోట్లకు అంటే ఒక విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పులకు నెట్టబడడం జరిగిందంటే దాని కేసీఆర్ గారే నైతికంగా బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. ఇలా ఆ ప్రాజెక్ట్ కూడా ఏదైతుందో మొన్న అక్టోబర్ లో మన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి ఆల్మోస్ట్ 6-7 పియర్స్ ఏదైతుందో పూర్తిగా కురింగిపోయి నీటి నిల్వ చేసే అవకాశం లేకుండా అయి మనం మొన్నటి వేసవిలో కూడా నీటిని లిఫ్ట్ చేసుకోలేకపోయినాం. వీళ్ళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో వారు పరిశీలించి స్వయంగా వీళ్ళు ఈ 3 బ్యారేజీలు కూడా మేడిగడ్డే గాని అన్నారం గాని సుందిల్ల గాని వీళ్ళు మేడిగడ్డ కుంగిపోవడంతో పాటుగా ఈ 3 కూడా నీటిని నిల్వ చేయకూడదు. నిల్వ చేసినట్టయితే అసలు బ్యారేజెస్ కే ప్రమాదం ఏర్పడేటువంటి ఒక పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పని వాళ్ళు క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే ఇవాళ అందులో మీరు కన్నెపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా. కన్నెపల్లికి వెళ్ళి వాటర్ లిఫ్ట్ చేస్తే అన్నారం సీపేజ్ ఉన్నది, సుందిల్ల సీపేజ్ ఉన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇలా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నటువంటి ఒక ఎన్డీఎస్ఏ వాళ్ళు స్వయంగా ఏదైతుందో 3 బ్యారియర్స్ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా లోపాలు చోటు చేసుకున్నాయి. డిజైన్స్ లోపం, నిర్మాణ లోపం, నిర్వహణ లోపం ఇవన్నీ పరిశీలించే అవసరం ఉంది కాబట్టి నీటి నిల్వ చేయకూడదని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేశారు. వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు గురి కావడానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు వీళ్ళు ఒక విహారయాత్రలాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఇలా న్యాయ విచారణలో ఏదైతుందో వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు, డిజైన్ లోపాలు, వాటికి కావాల్సిన పూర్తి స్థాయి ఆమోదం లేకుండానే మీరు ఏ విధంగా నిర్మాణం తలపెట్టడం జరిగిందో తదుపరి కాలంలో నిర్వహణ కూడా లోపాలని చెప్పంటున్నాను. నిర్వహణ లోపం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతే అటు న్యాయ విచారణ కమిషన్ ఏదైతుందో కొనసాగుతున్నది. వాస్తవాలు వెలికొచ్చే అవకాశం ఉన్నది. అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి కొరకు అంటే వాస్తవంగా మీరు కేటీఆర్ అనుభవం చెప్పి అనుకుంటే ఆయన అనుభవం అంతా ఏదైతుందో ప్రజానీకాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప మంచి కోసం చూస్తున్నది కనబడటం లేదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీటి నిల్వ చేసే అవకాశం లేదు, చేస్తే ప్రమాదం పొంచి ఉన్నది, చేయకూడదు అని చెప్పని రాష్ట్రంలో సూచన చేసిన తదుపరి ఏ విధంగా కన్నెపల్లికి లిఫ్ట్ చేస్తారా ఇది వాస్తవం కాదని చెప్పంటే నేను వాటర్ లిఫ్ట్ చేసే అవకాశం ఒకే ఒకటి. రేపు ఎల్లంపల్లికి వెళ్ళి లిఫ్ట్ చేసే అవకాశం మాత్రం ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లిలో దాదాపు 15 టీఎంసీ నీరు చేరుకున్నది. వీళ్ళు ఎగువ ప్రాంతం వీళ్ళ రైతాంగాన్ని ఆదుకోవడానికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించేటువంటి ఒక మరి చర్యలు చేపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను చెప్పంటాను. ఎందుకంటే ఇప్పుడు 15 టీఎంసీ మనది కెపాసిటీ ఈజ్ అబౌట్ 24 to 25 టీఎంసీ. మనకి ఇది వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి కడెం ప్రాజెక్ట్ కూడా నిండింది. ఎస్ఆర్ఎస్పీ స్టిల్ ఎట్ టు ఫిల్ ఇట్ కాబట్టి ఏదైతుందో ఏది ఎట్టున్నా కానీ మనకున్న ఒకే ఒక అవకాశం ఎల్లంపల్లికి నీటిని తరలించారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ నీటి పారుదల శాఖ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని తరలించడానికి ఉన్నటువంటి ఒక అవకాశాలను మీరు పరిశీలించి ఎల్లంపల్లికి నీటిని ఎగువ ప్రాంతానికి మీకు మిడ్మానర్కే గాని ఎల్ఎండికే గాని ఇంక ఎగువ ప్రాంతానికి మల్లన్న సాగరే గాని అవసరం మేరకు ఏదైతే తరలించే అవకాశాన్ని పరిశీలించండి.